ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించినావు తండ్రి. ఈ దినము నీ వాక్యము చేత మాతో మాట్లాడము. నీ కృపలో మమ్మల్ని నడిపించి స్థిరపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం మరియు 7వ వచనమును చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థత పరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదా వారిని ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. మనము చదివిన వాక్య భాగంలో యెరూషలేమునకు తన గాయములను కట్టే దినము, బాగు చేసే దినము ఒకటి ఉన్నది, సమాధానము కలిగే దినము ఒకటి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ కార్యములు ఇర్మియా రాయించినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మాటకు లోబడకుండగా నెబుకద్నెజర్ పరిపాలన కింద బానిసత్వంలోకి వెళ్ళే ఒక సంఘటన జరుగుతున్నది. వారు బానిసలుగా దేవుని యొక్క మందిరము ఉన్న స్థలములో నుండి, దేవుని యొక్క ప్రసన్నత ఉన్న స్థలంలో నుండి ఎక్కడో ఒక అన్య దేశమునకు కొనిపోయే ఒక స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని ప్రభు చూసి వారికి ఆదరణ కలిగించే మాటలు చెప్పటం చూడగలం. మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఇర్మియా ఎన్నో దినములు ఇశ్రాయేలీయుల వైపు చూసి, యెరూషలేము వైపు చూసి, మీరు చేస్తున్నవి దేవునికి అయిష్టమైన కార్యములు, మీరు చేస్తున్న కార్యములు దేవుని దుఃఖపరుస్తున్నాయి, ఇలాగున్నట్లయితే మిమ్మల్ని ఆయన చెరలోకి పంపిస్తాడంటే దేవుని మాటలను నిర్లక్ష్యపరిచినారు. అంత మాత్రమే కాదు, దేవుని సేవకుని నోటి నుండి వచ్చిన మాటను అబద్ధమని వారికి అది ఇష్టముగా లేని దాన్ని బట్టి ఆయనను కొనిపోయి చెరలో వేసినారు. ఆయనను ఇలాంటి స్థితిలో వేసినారంటే ఒక ఊబిలో వేసినారు. ఆయన అక్కడే చనిపోవాలని అంతగా వారు ఆయనను బాధ పెట్టినప్పటికీ, అంతగా వారు ఆయనను కష్టపెట్టినప్పటికీ దేవుని మాటను ఎంత మాత్రము, దేవుని యొక్క మాట వారికి ఎలాగ ప్రభు చెప్పమన్నాడో ఆ మాట నుంచి కుడికైనను ఎడముకైనను తిరగకుండగా యథార్థముగా చెప్పిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలులకు ఇవ్వబడిన హెచ్చరికను నిర్లక్ష్యపరిచినారు. ఇశ్రాయేలు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిన వారు బానిసల్లాగా దేవుని సన్నిధిలో నుండి బబులోనుకు చెరగొనబడ్డారు. 70 సంవత్సరములు ప్రవక్త అయిన ఇర్మియా చేత ప్రవచించబడిన రీతిగా వారు బబులోనుకు తీసుకొని వెళ్ళబడ్డారు. అయితే ఒక దినము ఉన్నది, మరలా ఇశ్రాయేలీయులకు సమాధానం వస్తుంది. ఇశ్రాయేలీయులకు తమ యొక్క గాయములో కట్టే దినము ఒకటి వస్తుంది, తిరిగి యెరూషలేమునకు వచ్చే దినము ఒకటి ఉన్నది అని ప్రభు వారికి ఇస్తున్న ఒక గొప్ప నిరీక్షణను ఇక్కడ మనం చూడగలము. ఈ ఉదయకాల సమయమున నీవు కూడా అనేక సార్లు అనుకుంటూ ఉండొచ్చు, నా జీవితము వ్యర్థమైపోయింది, నేను దేవునికి లోబడిన దాన్ని బట్టి, దేవుని యొక్క కార్యములు నా జీవితంలో సరిగా చేయని దాన్ని బట్టి, నా హృదయాన్ని కాపాడుకున్న దాన్ని బట్టి నేను నాశనమైపోయాను, నాకెవ్వరు సహాయము చేయలేరు అని నీవు అనుకొనవచ్చు. అయితే ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యం, నిన్ను విడిపించే దినం ఒకటి ఉన్నది, నీ గాయములు కట్టే దినం ఒకటి ఉన్నది, నీవు తిరిగి క్షేమమునకు ఆశీర్వాదమునకు తిరిగి దేవుని సన్నిధిలోకి తిరిగి వచ్చే ఒక దినము ఉన్నది అని గ్రహించుకోమని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు చెదరిపోయి ఉండొచ్చు, నీవు బానిసగా, పాపము నిన్ను బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళుండొచ్చు. అందులో నుంచి విమోచన ఇచ్చి నీ హృదయమును ప్రభు మరలా ఒకసారి నూతనపరిచి
నీకు విడుదల ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. తన సేవకుని నోట చెప్పిన మాట అక్షరాలు నెరవేర్చినట్లుగా దానియేలు దేవుని వాక్యమును జ్ఞాపకము చేసుకొని, ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచించిన 70 సంవత్సరములు సంపూర్ణమైనవి అని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఆయన ఎన్నుకున్న తన సేవకుడైన కోరేషు యొక్క హృదయంలో క్రియ చేసి, ఇశ్రాయేలు అందరూ తిరిగి మీ దేశంలోకి వెళ్ళొచ్చు, ఎవరు వెళ్ళాలని ఆశిస్తున్నారో వెళ్ళవచ్చు అని ఒక శాసనము శాసించబడినది. నిన్ను కూడా ప్రభు నీవు దేవుని యొక్క వాక్యమును మరలా జ్ఞాపకము చేసుకొని, దేవుని యొక్క వాక్యముని హృదయములో పెట్టుకొని, ప్రభువా నేను తప్పిపోయాను, అయితే నేను తిరిగి లేవనెత్తబడతాను అని నీవు వాగ్దానము చేసినావు, నన్ను స్థిరపరుస్తానని నీవు వాగ్దానము చేసినావు కదా అని దేవుని వాక్యమును పట్టుకొని ప్రార్థన చేసిన ఎడల ప్రభు నీ ప్రార్థనకు చెవియొగ్గి నిన్ను విడిపించి మరలా స్థిరపరుస్తాడు. ఈ ఉదయకాలమున నీవు నీ హృదయమును దేవుని వైపు తిప్పి, నీ హృదయంలో ఉన్న వాటినన్నిటిని సరి చేసుకొని, నీ గాయములన్నిటినీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో బాగు చేసుకొని, ఆయన యొక్క ఔషధము చేత నీవు గాయములు కట్టబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. నిన్ను తిరిగి తన యొక్క దేశమునకు తీసుకొని వస్తాడు. నీవు బంధించబడి బానిసత్వంలో ఉన్న కార్యములను విడిపించి దేవుని యొక్క కృపకు నిన్ను నడిపించడానికి ప్రభు ఆసక్తి కలిగిన వాడిగా ఉండటము నీవు ఎన్నడూ మర్చిపోరాదు. ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని యొక్క వాక్యమునకు చెవియొగ్గి ఆయన నీకు ఇస్తున్న ప్రతి హెచ్చరికను విని లోబడి తిరిగి కట్టబడిన అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఆయన మాటకు చెవియొగ్గుతావా? చెవియొగ్గిన ఎడల నీకు అది ధన్యకరమైనది, లేని ఎడల నీవు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతావేమో అని నీ హృదయంను ఒక్కసారి నీ పరీక్షించుకుంటూ ప్రశ్నించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఈ యొక్క హృదయాన్ని సమర్పించుకో. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన కొద్ది మాటల బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని తిరిగి కట్టాలని ఆశిస్తున్నావు. మా గాయములు కట్టేవాడివి నీవు, మా గాయములు బాగు చేసేవాడివి నీవు, మమ్మల్ని విడిపించేవాడివి నీవు అని నీ వాక్యము సెలవిస్తున్నది. మేము నాయన నీ మాటకు విధేయులుగా నీ కొరకు జీవించేదానికి, దేవా నీ కోసం నాయన ముందుకు వెళ్ళేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.